నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. 2025 జూలై మాసం 16వ తేదీ బుధవారం నాటి దిన ఫలితాలు. ఈరోజు చంద్రుడు మీనరాశిలో ఉత్తర భాద్రపద నక్షత్రం మీద సంచారం చేస్తున్నాడు. అధిపతి శని. మేషరాశి వీరికి ఈరోజు ఆరోగ్యపరంగా ఖర్చుల విషయంలోనూ శ్రద్ధ అవసరం. కుటుంబానికి సమయాన్ని కేటాయించాలి. ఇంకా అన్నింటా బాగుంటుంది. పెండింగ్ పనులు పూర్తి చేసేయాలి. వృషభ రాశి వీరు ఈరోజు ముఖ్యంగా ఆరోగ్యం, ఆదాయం, కుటుంబ విషయాలకి ఎక్కువ శ్రద్ధ ప్రాధాన్యత కనపరచాలి. ఆచితూచి వ్యవహరించండి అన్నింటా కూడా. ఈరోజు మిథున రాశి కుటుంబ సఖ్యత ఉంటుంది. ఆదాయంకి అయితే ఖర్చులు అధిక భారం అవ్వచ్చు. ఈ రోజులు అప్పులు ఇవ్వడం మానండి. వివాదాల్లో తలదూర్చకండి. మాట మీద కంట్రోల్ ఉంచండి. కర్కాటక రాశి ఈరోజు ఆర్థిక స్థితి అనుకూలంగా లేదు. డబ్బును జాగ్రత్తగా ఖర్చులకు వినియోగించాలి. కుటుంబ సపోర్ట్కి ప్రయత్నించండి. ఇక భాగస్వామితో అపార్థాలు, విభేదాలు అవాయిడ్ చేయండి. కెరీర్లో అనుకూలం. సింహరాశి ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. అధిక ఖర్చులు మాత్రం కొనసాగేది ఉంటుంది. సంబంధాల విషయాలకైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. జాబ్లో కొన్ని ఇబ్బందులు, కష్టపడేది ఉంది. ఇక కన్యా రాశి ఈరోజు వీరు అన్నింటా చాలా జాగ్రత్తగా మూవ్ అవ్వాల్సి ఉంటుంది. వృత్తి ఉద్యోగాలకి కొంత సానుకూలంగా ఉంది. కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండేది అవాయిడ్ చేయండి. తులారాశి ఈరోజు వీరికి చాలా అనుకూలంగానే ఉంది అని చెప్పచ్చు. అయితే జాబ్లో కొద్దిపాటి జాగ్రత్తలు కనపరుచుకోవాలి. వృశ్చిక రాశి జాయింట్ వ్యాపారస్తులు ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పెండింగ్ ఇంటి పనులు పూర్తి చేసుకునేదానికి ఉపక్రమిస్తారు అనేది సూచిస్తుంది. మిగతా బాగుంది. ధనుసు రాశి ఈరోజు అనేక టెన్షన్స్, చికాకులు పడేదానికి సూచిస్తుంది. ఆరోగ్యపరంగా ఈరోజు ఆదాయపరంగా ఖర్చులు, అప్పులు ఇవ్వడం మానండి. మిగతా అంతా బాగుంటుంది. మకర రాశి ఈ దంపతుల మధ్య సఖ్యత బాగుంటుంది. కుటుంబంలో అపార్థాలు, గొడవలకి ప్రోత్సాహం గోచారం. ఆదాయానికి అయితే పర్లేదు. ఆరోగ్యపరంగా ఇబ్బంది. కెరీర్లో కొంత సానుకూలత. నిర్ణయాలు అవాయిడ్ చేయండి ఈరోజు ముఖ్యంగా. కుంభరాశి ఈరోజు మీరు మీ హాన్ని పక్కన పెట్టి మీ కుటుంబ సభ్యులతో మీ విషయాలు పంచుకోండి. కొంత రిలీఫ్గా ఉంటుంది. ఆదాయానికి కొంత ఖర్చులు సూచిస్తున్నాయి తప్ప అంతా బాగానే ఉంది. ఈరోజు అప్పులు ఇవ్వకండి, తిరిగి రావు. మీనరాశి కుటుంబ సహకారం ఉంటుంది. ఆదాయానికి బాగున్న ఖర్చులు అదుపు చేయాల్సి ఉంటుంది. ఆర్థిక స్థితికి కొంచెంగా మానసిక ఆందోళన ఉన్న విదేశీ వస్తు లాభం లేదా ఆర్థిక లాభానికి అవకాశం. ఓవరాల్గా చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత ఆనందంగా ఉంటారు అనేది సూచిస్తుంది. ఈరోజు శనికి స్తోత్ర పఠనం, గణపతి ఆరాధన శ్రేయస్కరం. అన్ని రాశుల వారికి అని సూచించడం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.